మనం కేజీ టమాటాలతో టమాటా పచ్చడి చేసుకుందాం. 2 చేసేద్దాం. కేజీ టమాటాలు మంచిగా కడిగి ముక్కలు కోసి పెట్టుకోవాలి. కావాల్సిన ఐటమ్స్: గుప్పెడు ఒలిచిన వెల్లుల్లి రెక్కలు, ధనియాల పొడి 2 స్పూన్లు, కారం 4 స్పూన్లు, కొద్దిగా కరివేపాకు, చింతపండు కొద్దిగా, చిన్న పావు స్పూన్ కారం, చిన్న బెల్లం ముక్క. ఇవేమో పోపు సామాన్లు అన్నమాట. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఓకే, చేసేద్దాం. స్టవ్ మీద మంచి మందంపాటి గిన్నె పెట్టుకోవాలి. మూకుడు కానీ దలసరగా ఉండే గిన్నె దలసరగా పెట్టుకుంటే బాగుంటుంది. మాడకుండా ఆయిల్ పోసుకున్నాం. రెండు గరిటెలు ఆయిల్ పోసుకున్నాం కదా. నూనె కాగాక టమాటా ముక్కలు ఇలా గంట కట్టి వాటికి పెట్టుకోవాలన్నమాట. ఇలా మెదుపుకోవచ్చు. మగ్గిన తర్వాత ఇలా మెదుపుకోవడానికి బాగుంటుంది. దీంట్లో పావు స్పూను పసుపు, 2 స్పూన్లు సాల్ట్, చిన్న బెల్లం ముక్క వేసేసి అలా మగ్గనివ్వాలి. బాగా హైలో పెట్టకూడదు, మాడిపోద్ది. ఈ వాటర్ ఇంకిపోయే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. బాగా ఉంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు దంచుకొని రెడీగా ఉంచుకోవాలి. మనం మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో ముక్కలన్నీ మెత్తపడితే మెత్తగా వస్తుంది గుజ్జులాగా. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా చేయాలి. ఇందులో చింతపండు కూడా వేసేసుకోవాలి. నానతలే గుజ్జుంటే గుజ్జు కూడా వేసుకోవచ్చు కొద్దిగా. ఇలా పచ్చడి దగ్గరికి అయ్యాక కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు సగం వేయాలి. కారం, వేసి ఇలా బాగా వాటర్ అంతా ఇచ్చిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు చేసుకోవాలి. ముక్కల్లా ఉంటే పిల్లలు తినరు కదా, అందుకని కొంచెం ముక్కలాంటివన్నీ తీసి చల్లారబెట్టా. పెద్దవాళ్ళు అయితే తినేయచ్చు, కానీ ఇవి చల్లారాక మిక్సీ గిన్నెలో వేసి ఒక్క రౌండ్ తిప్పుకొని అప్పుడు మళ్ళీ ఆయిల్ గిన్నెలో వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చడి కొంచెం ఇందులో వేసుకుని ఇది అంతా కలిపేసుకోవచ్చు అన్నమాట. కలుపుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది. తర్వాత పోపు వేసుకోవచ్చు. పోపులు వేసుకుందాం. నూనె కాగాక శనగపప్పు కాగనట్టు 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 4 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు. దంచిపెట్టిన వెల్లుల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ,
చట్నీలో 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకుని కలిపేసుకోవాలి. కలిసిన తర్వాత ఈ పోపులు వేసేసుకున్నాం. బాగా వేగాక ఇందులో అన్నీ వేసుకొని ఇందులో పోపులు వేసుకుందాం. పల్లి నూనె వేసుకుని పోపు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.